హలో క్యూటీస్, ఇప్పుడైతే పార్ట్ 2 కంటిన్యూ చేస్తున్నాను. మేమైతే ఫ్లైట్లోకి వెళ్ళిపోయాం. ఫ్లైట్ చూస్తే అంటే ఎక్కువ జనాలు ఉంటారేమో అనుకున్నాను, కానీ చాలా ఖాళీ అంటే ఖాళీగా ఉంది. మేమైతే ఇంకా ఫుల్గా అటు కూర్చొని ఇటు కూర్చొని నాకు విండో సీట్ కావాలని అలా కొట్టుకునే ఉన్నాము. సో వాళ్ళు ఇస్తారో లేదో ఫుడ్ తెలియక మేమే పట్టుకెళ్ళి మేమే తినడం అయితే స్టార్ట్ చేసాం. ఫస్ట్ అయితే ఈలోగా ఫ్లైట్ స్టార్ట్ అయిపోయింది. వావ్, లుక్ ఎట్ ద వ్యూ గాయ్స్, అమేజింగ్. అసలు చిన్న భయం వేసింది, చిన్నదేం కాదు, కొంచెం బాగానే భయం వేసింది ఫ్లైట్ స్టార్ట్ అయినప్పుడు. వామ్మో, గుండె జల్ అన్నది. అండ్ నెక్స్ట్ అలా అనుకుంటూ ఉంటుంటే స్టార్ట్ అయిపోయింది. ఈలోగా వాళ్ళు ఫుడ్ తెచ్చిచ్చారు. అది వెజ్ శాండ్విచ్ అంటే నాకు కూడా తెలియదు అనమాట. నేను అడిగాను, టేస్ట్ ఓకే. ఇంకా వేరేది ఏదో ఇచ్చారు సంథింగ్, అది కూడా బాగానే ఉంది. నేను అది వీడియో తీయలేదు. అండ్ గోవాకి రీచ్ అయిపోయాం, గోవాకి వచ్చేసాం. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఫస్ట్ మా యానివర్సరీ ట్రిప్ అన్నమాట. సో అందుకనే చాలా ఎక్సైటింగ్గా వెళ్ళాము. ఫ్లైట్ ల్యాండ్ అయినప్పుడు కూడా భయం వేస్తుంది ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకి. నాకైతే భయం వేసింది, మీకు కూడా అలాగే భయం వేస్తే కామెంట్ చేయండి. గోవాకి అయితే వచ్చేసాం. గోవా ఎయిర్పోర్ట్ కూడా చాలా బాగుంది. మనం చేసుకున్న రిసార్ట్, ఇంకా మనం రిసార్ట్ బుక్ చేసుకున్న వాళ్ళైతే క్యాబ్ పంపించారు. ఇంకా క్యాబ్ మనిషి వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. ఇంకా రిసార్ట్కి అయితే వెళ్తున్నాం. రిసార్ట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దాం. బాయ్ గాయ్స్.